ప్రాణాలు కాపాడే అవకాశం వైద్యుని తర్వాత ఒక్క రక్తదాతకే ఉందని ప్రపంచ రక్తదాత దినోత్సవ వేడుకల్లో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ అన్నారు. స్థానిక చైతన్య సహకార జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రపంచ రక్తదాత దినోత్సవ వేడుకల్లో అనిల్ కుమార్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జేసీ జామి భీమశంకర్, మెంటర్ జేసీ నటుకుల మోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. అందులో భాగంగా కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినీలు రక్త సేవలో భాగమై ఎంతోమంది ప్రాణాలు నిలపటంలో ముందున్నారని, ప్రతి రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు కాకినాడ ఆదిత్య ప్రిన్సిపల్ కె శివశంకర్ మెంటర్గా వ్యవహరించడం గొప్ప విషయమని అన్నారు. పూర్వపు జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ శివప్రసాద్ మాట్లాడుతూ రక్తదాత సుఖీభవ అంటూ రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళాన్ని నిలపాలని ఆకాంక్షించారు. జేసీ భీమశంకర్ మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రజానికానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను అధ్యక్షులు కూన అనిల్ కుమార్ నిర్విరామంగా నిరాడంబరంగా నిర్వర్తించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో జోన్ కోఆర్డినేటర్ దూసి సంతోష్, జేసీఐ గ్రీన్ సిటీ అధ్యక్షురాలు జేసీ వరలక్ష్మి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ట్రెజరర్ మధు, వైస్ ప్రెసిడెంట్లు జేసీఆర్ శ్రీనివాసరావు, జేసీ ఉర్లం శివతేజ, డైరెక్టర్స్ జేసీ జి మణికుమార్, జేసీ పోషక్ కుమార్, జేసీ కిల్లి జయకృష్ణ, కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, చైతన్య సహకార జూనియర్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. సమాజానికి సేవ చేసే జీవితం పరమార్థం కాదు. ఏదో విధంగా సమాజానికి సేవ చేయాలి. ప్రార్థించే పెద్దలకున్న సాయం చేసే చేతులు విన్నాను. ఎన్నో పరిస్థితులు దేవాలయాలు కన్నా ఒక దైవ విన్నాను. 100 మంది ఐశ్వర్యాలు కన్నా మద్దతు విన్నాను. ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ దేశంలోని అన్ని సేవా సంస్థలు చేసి సేవా సంస్థలు విన్నా అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 11, 1986 మెయిన్ అయిన సంస్థ గ్రీన్ సిటీ అనే సంస్థకి ప్రస్తుత అధ్యక్షురాలు కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించి మన విద్యార్థి అంటే మండలి చదువుకున్న విద్యార్థి నాతో సమానంగా చేసి సేవ చేస్తున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన వైదిక ధర్మాన్ని, ఆధ్యాత్మిక భావించాలి. ప్రపంచ దేశాలు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పేరు చెప్పి మన ప్రగతిని పురోగతిని సాధించాలి. చాలా మంది ఒక నిరాశ ఉంటుంది, నేనేటి అవుతానని. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. చాయ్వాలా భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఎవరు? నరేంద్ర మోడీ. పేపర్ వాలా భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు, ఎవరు? కాబట్టి మనం అవ్వగలము, అవ్వలేమని ప్రసక్తి లేదు. ఆత్మవిశ్వాసం ఉంటే దేన్నైనా సాధించగలం. కాబట్టి మీ అందరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతిని పురోగతిని సాధించాలని, మీరు అభివృద్ధి అయ్యి అమ్మకి నాన్నకి సంతోషాన్ని పెట్టి మీ ఊరికి మీ కాలేజీకి ప్రతి పేరు ప్రగతి చేస్తారని కోరుతున్నాను.